గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్, వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఈరోజు అటామీ బిజినెస్ని కొత్త వాళ్ళకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. సింపుల్గా ఒక 10-15 మినిట్స్లో మనం కొత్త వాళ్ళని కలిసినప్పుడు దీని గురించి ఎలా మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏం చెప్పాలి అని అంటే గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ ఆపర్చునిటీ. సో అటామీ అనేది మనం గ్లోబల్గా చేసుకోవడానికి, అది కూడా డైరెక్ట్ సెల్లింగ్గా, అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి చేసుకునేటువంటి బిజినెస్ ఆపర్చునిటీ. సో ఆ విధంగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి గ్లోబల్గా మనం బిజినెస్ చేసుకోవడానికి అటామీ అవకాశం కల్పిస్తుంది. సో ఒక గ్లోబల్ బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇందులో ఉన్నటువంటి కీ ఫీచర్స్ ఏంటి అని అంటే, మెయిన్ థింగ్ అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రోడక్ట్ కూడా ప్రీమియం క్వాలిటీ తోటి ఉంటుంది. సో ప్రీమియం క్వాలిటీ ఉన్నప్పుడు ప్రైస్ ఎలా ఉండాలి? సో ప్రీమియంగా ఉంటే ఓన్లీ ప్రీమియం కస్టమర్స్ని మాత్రమే వాళ్ళు అట్రాక్ట్ చేయగలుగుతారు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్ ప్రైస్ చూసుకుంటే అఫోర్డబుల్ రేట్స్, అంటే ప్రతి ఒక్కరూ కూడా అఫోర్డ్ చేయగలిగినటువంటి ప్రైస్లో ఆ ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ని అందించడం జరుగుతూ ఉంది. సో ఈ కారణంగా ఆ ప్రోడక్ట్ అవసరం ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళనైనా సరే మనం కనెక్ట్ అవడానికి ఈ అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్ ఇక్కడ మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్గా ఈ బిజినెస్ ఉంది కాబట్టి మెయిన్ ప్రొడక్ట్స్ గురించే మనం ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే ఇక్కడ ఫ్రీ మెంబర్షిప్ అండి, ఎటువంటి జాయినింగ్ ఫీజు కూడా లేదు, అలానే యాన్యువల్ ఫీజు కూడా ఏమీ లేదు. సో కంప్లీట్గా ఫ్రీగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఇది బైనరీ కాంపన్సేషన్ ప్లాన్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో బైనరీ అని అంటే 2 లైన్స్, లెఫ్ట్ అండ్ రైట్. సో ఒక ఐడి తోటి మనం ఇద్దరిని మాత్రమే మనం రిఫర్ చేయగలుగుతాం. సో ఆ విధంగా 2 టీమ్స్ని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది గ్లోబల్ బిజినెస్. ఇది దాదాపు 27 బ్రాంచెస్లో ప్రజెంట్ అందుబాటులో ఉందండి. అట్లనే కంట్రీస్ చూసుకుంటే 58 కంట్రీస్లో ఈ బిజినెస్ అందుబాటులో ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ప్రొడక్ట్స్, అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క కేటగిరీ తోటి మనం కనెక్ట్ అవ్వచ్చు. నాకు కస్టమర్ ఉన్నారు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 మంత్స్ నుంచి ఓన్లీ సన్ స్క్రీన్ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇంకో కస్టమర్ ఉన్నారు, సో వాళ్ళు ఓన్లీ టూత్పేస్ట్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతూ ఉంది, టూత్పేస్ట్ అండ్ టూత్ బ్రష్. ఇంకో కస్టమర్ ఉన్నారు, ఓన్లీ బ్లాక్ కాఫీ మాత్రమే, డాక్టర్ ఓన్లీ బ్లాక్ కాఫీ మాత్రమే యూజ్ చేస్తూ ఉన్నారు. సో అట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఒకదానితోటి ఒకటికి సంబంధం లేకుండా అన్ని రకాలైనటువంటి పీపుల్ను కూడా మనం అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ నీడ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసి ఆ విధంగా హెల్త్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్, పర్సనల్ కేర్, అట్లనే హోమ్ కేర్, ఫుడ్ కేటగిరీ, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో మనం వాళ్ళని కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కేటగిరీస్లో హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్గా చూసుకుంటే ఎమోహిమ్ అని చెప్పేసి చెప్పొచ్చు అటామీలో. సో ఇది సౌత్ కొరియా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినటువంటి కేరీ వాళ్ళు 8 ఇయర్స్ రీసెర్చ్ చేసి మోర్ దెన్ 30 crores ఖర్చు పెట్టి డెవలప్ చేసినటువంటి ప్రోడక్టు. దీన్ని కమర్షియలైజ్ చేయడం కోసం మాత్రమే అటామికి ఇవ్వడం జరిగింది. అలానే ఒమేగా 3, స్పిరులినా, ఇలా హెల్త్కి సంబంధించినటువంటి సప్లిమెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. బ్యూటీ అండ్ స్కిన్ కేర్. సో కామన్గా బయట మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్ దొరుకుతూ ఉంటాయి, లేదా కాస్మెటిక్స్ దొరుకుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీ ఏంటి అంటే స్కిన్ కేర్. సో ఆ స్కిన్ కేర్కి సంబంధించినటువంటి అబ్సల్యూట్ స్కిన్ కేర్ సెట్ ఉంది, ఫేమ్ స్కిన్ కేర్ సెట్ ఉంది. సో అట్లా మోర్ దెన్ 30 ప్రొడక్ట్స్ మనకి ఇండియాలో అందుబాటులో ఉన్నాయి. సో కొరియాలో చూసుకుంటే బ్యూటీకి సంబంధించి నియర్లీ 200 ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అన్నీ కూడా ఇక్కడ అవసరాన్ని బట్టి, ఇక్కడ పీపుల్ స్కిన్ వాళ్ళ నీడ్ని బట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ని ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. అలానే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి.
టూత్ పేస్ట్, టూత్ బ్రష్, షాంపూ. సో ఇవి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్. పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉన్నటువంటి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అట్లనే హౌస్ హోల్డ్ గూడ్స్, డిటర్జెంట్స్, డిష్ వాషింగ్ లిక్విడ్. సో ఇట్లా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కోసం ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్, ఇందులో కాఫీ ఉంది, అట్లనే పోమోగ్రనేట్ జెల్లీ ఉంది. ఇటువంటి ప్రొడక్ట్స్ కూడా మనకి ఇక్కడ అందించడం జరుగుతూ ఉంది. సో అటామీ బిజినెస్లో ఈ బిజినెస్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది కనుక చూస్తే, ఫస్ట్ థింగ్, ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకోవాలి. సో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెంబర్స్ సక్సెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ చేయటం అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. సో ఆ మెంబర్సు ఇక్కడ సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్ ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయాలి. అయితే ప్రతి ప్రోడక్ట్ కూడా ఇక్కడ పీవీ రావడం జరుగుతోంది. పీవీ అంటే పాయింట్ వాల్యూ. సో ఆ పీవీని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఇన్కమ్స్ని క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతోంది. సో అట్లనే సెకండ్ థింగ్, ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. సో నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలంటే ఒకటి రిక్రూట్మెంట్ చేయాలి, అంటే కొత్త వాళ్ళని స్పాన్సర్ చేయాలి. ఇంకొకటి కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆ విధంగా మనం ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని మనకంటూ ఓన్గా కొంతమంది కస్టమర్స్ని వాళ్ళ ద్వారా ప్రోడక్ట్ మనం రిటైల్ చేసుకొని రిటైల్ ప్రాఫిట్ తీసుకోవచ్చు. మనకంటూ ఓన్గా ఒక నెట్వర్క్ని డెవలప్ చేసుకుంటే, అంటే మనం ఒక ఇద్దరిని స్పాన్సర్ చేశాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళు కూడా ఈచ్ మెంబర్ ఇద్దరిద్దరిని స్పాన్సర్ చేసేటట్లుగా మనం వాళ్ళని తయారు చేసుకోవాలి. సో అట్లా ప్రతి ఒక్క పర్సన్ నుంచి 1 or 2 మెంబర్స్ని మనం కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. అట్లనే ఇన్కమ్స్ తీసుకోవడానికి మెయిన్గా చూస్తే జనరల్ కమిషన్స్ అండ్ మాస్టర్షిప్ బోనస్ ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కావాలనుకుంటే డైరెక్ట్గా కూర్చొని మనం తెలుసుకోవచ్చు, లేదా చాలా మీటింగ్స్ కూడా మనం చేసుకున్నాం, రికార్డ్ చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ మాస్టర్షిప్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, సో 7 లెవెల్స్ ఉన్నాయండి. దీని ద్వారా ఏమవుతుందంటే ఒక్కొక్క లెవెల్ రీచ్ అయ్యే కొంది మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అటువంటి ఇన్కమ్స్ వస్తూ ఉంటాయి. సో కామన్గా జాబ్ చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు ప్రమోషన్స్ వచ్చే కొంది వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ విలేజ్ నుంచి ఒక అర్బన్ ఏరియాకి, అర్బన్ నుంచి ఒక మెట్రో ఏరియాకి ఇట్లా అప్గ్రేడ్ అవుతూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ హౌస్ కావచ్చు, లేకపోతే వాళ్ళు యూజ్ చేసేటువంటి వెహికల్ కావచ్చు, వాళ్ళు ఉండేటువంటి హౌస్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, పిల్లల్ని చదివించడం కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ ఇన్కమ్ పెరిగే కొంది అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఉన్నటువంటి ఈ 7 మాస్టర్షిప్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఒక్కొక్క లెవెల్ అచీవ్ అవుతున్న కొద్ది ఏమవుతుందంటే మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మాస్టర్షిప్ లెవెల్స్ మనకి హెల్ప్ అవుతాయి. ఇందులో 7 లెవెల్స్ ఉన్నాయండి. సేల్స్ మాస్టర్ అంటే పర్ మంత్ 1 lakh నుంచి 1.5 lakh ఇన్కమ్ తీసుకోవచ్చు. డైమండ్ మాస్టర్ అంటే పర్ మంత్ 1.5 lakh నుంచి 3 lakhs వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. షెరాన్ రోజ్ మాస్టర్ షెరాన్ రోజ్ మాస్టర్ అంటే పర్ మంత్ 4 lakhs నుంచి 7 lakhs వరకు ఇన్కమ్ తీసుకోవచ్చు. స్టార్ మాస్టర్ పర్ మంత్ 10 to 15 lakhs వరకు తీసుకోవచ్చు. రాయల్ మాస్టర్ పర్ డే 1 lakh తీసుకోవచ్చు. అటువంటి పొజిషన్ అండి అది. అంటే రోజుకి ₹1,00,000 వస్తుంటే అప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మన పిల్లలు స్టడీస్ ఎటువంటి ఇన్స్టిట్యూట్స్లో, స్కూల్స్ కానీ కాలేజీలో కానీ చదువుతూ ఉంటారు. సో మన హౌస్ ఎలా ఉంటుంది, ఎటువంటి వెహికల్స్ మనం యూస్ చేస్తూ ఉంటాం. సో ఎవ్రీథింగ్ కూడా ఒక రాయల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే దాన్ని రాయల్ మాస్టర్ అని చెప్పేసి అంటా ఉన్నారు. అలానే క్రౌన్ మాస్టర్. సో ఆ లెవెల్ రీచ్ అయితే పర్ మంత్ 60 lakhs నుంచి 1 crore వరకు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంపీరియల్ మాస్టర్ పర్ మంత్ 1 crore నుంచి 2 crores అండ్ అబోవ్ కూడా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటికి కంపెనీ ఏదైతే టర్న్ ఓవర్ చేస్తుందో అందులో నుంచి సర్టెన్ పర్సంటేజ్ ఇక్కడ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ కారణంగా ఇవి ఒక మంత్ ఎక్కువ రావచ్చు, ఒక మంత్ తక్కువ రావచ్చు. అంటే
మనం ఫస్ట్ చెప్పుకున్నాం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని. సో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా బిజినెస్ని స్టార్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని ఫాలో అయ్యి కంపెనీ గ్లోబల్గా చేస్తున్నటువంటి టర్న్ ఓవర్లో మనం వాటా తీసుకోవడానికి ఈ విధంగా మాస్టర్షిప్ లెవెల్స్లో కంపెనీ అవకాశం ఇస్తూ ఉంది. సో ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది కంపెనీ అనేది చూస్తే సంవత్సరానికి 15,000 కోట్లకు పైగా టర్న్ ఓవర్ అనేది జరుగుతూ ఉంది. సో అంత టర్న్ ఓవర్లో మనకి ఇక్కడ షేర్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. అది కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎవరైతే సిస్టమ్ని ఫాలో అయ్యి డెవలప్ అవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాస్టర్షిప్ బోనస్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో అటామీ బిజినెస్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ చూస్తే లో రిస్క్. ఎందుకు లో రిస్క్ అని అంటే నో ఇన్వెస్ట్మెంట్. అదే ఆ, ఇప్పుడు రాయల్ మాస్టర్ మనం రీచ్ అయ్యాము, ఒక 5 ఇయర్స్ ప్లాన్ చేసుకొని వర్క్ చేస్తే రాయల్ మాస్టర్ పొజిషన్ రీచ్ అయ్యాము, రోజుకి ₹1,00,000 ఇన్కమ్ వస్తుంది. సో మీరు సొసైటీలో ఉన్నటువంటి పీపుల్ని గమనించండి. మీ సరౌండింగ్స్లో, మీ సర్కిల్లో, మీకు తెలిసిన వాళ్ళల్లో, లేదా మీరు ఎవరన్నా సమ్ న్యూస్ ఆర్టికల్స్లో రావటం కావచ్చు, పేపర్ ఆర్టికల్స్లో రావటం కావచ్చు, రోజుకి ₹1,00,000, నెలకి 30 లక్షలు సంపాదించేటువంటి వాళ్ళు వాళ్ళు ఎటువంటి క్వాలిఫికేషన్ తోటి ఆ ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు, లేదా ఏం బిజినెస్ చేసి ఆ విధంగా సంపాదిస్తూ ఉన్నారు. మీరు కనుక అబ్జర్వ్ చేయగలిగితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అటువంటి ఇన్కమ్ వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. సో రోజుకి ₹1,00,000, నెలకి 30 లక్షలు ఇన్కమ్ రావాలి అని అంటే ఒక 2 సంవత్సరాలు వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్కమ్ మినిమం పెట్టుబడిగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే సంవత్సరానికి 3.5 కోటి, 2 సంవత్సరాల్లో 7 కోట్లు. సో అట్లా 7 to 10 crores ఇన్వెస్ట్మెంట్ పెడితే పర్ డే 1 lakh తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా దానికి తగ్గట్లుగా రిస్క్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లైక్ ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ చూసుకుంటే ఇక్కడ తెలంగాణ స్టేట్లో రియల్ ఎస్టేట్లో ఎవరైతే కోట్లల్లో పెట్టుబడి పెట్టి బిజినెస్ చేస్తూ ఉన్నారో చాలా మందిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మార్కెట్ లేక పెట్టినటువంటి పెట్టుబడికి బ్యాంక్ లోన్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాటిని రీపే టైంకి చేయలేక ఈవెన్ మన ఆఫీస్ ఉన్నటువంటి సరౌండింగ్స్లో కూడా ఎంతోమంది వాళ్ళ ఆఫీసుల్ని క్లోజ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. నేను టూలెట్ పెడితే మన ఆఫీస్ కూడా అప్గ్రేడ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో సో ఒక ఆఫీస్కి వెళ్ళి చూసా. వాళ్ళక్కడ వాళ్ళ కంప్యూటర్స్, వాళ్ళ పాంప్లెట్స్, ఫర్నిచరు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఏదైతే వాళ్ళు సెటరేట్ చేసుకున్నారు ఆఫీస్ని, అవన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారంటే రెంట్ కట్టలేనటువంటి పరిస్థితి. సో అంతంత ఇన్వెస్ట్మెంట్లు పెట్టి కూడా సో కొన్ని రోజులు ఒక 1 year ఆఫీస్ని మెయింటైన్ చేయలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చూడటం జరుగుతూ ఉంది. సో పెట్టుబడి పెడితే ఆ విధంగా రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి అటువంటి రిస్క్ కూడా ఇక్కడ ఏమీ అవకాశమే లేదు. సో అలానే మనం గ్లోబల్గా ఈ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి, నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దాన్ని అంటే మనం ఏదైతే ఎన్ని గంటలైతే రోజు వర్క్ చేస్తున్నామో సో దాన్ని బట్టి దాన్ని మనం మెజర్ చేసుకోవచ్చు. మన ప్రోగ్రెస్ ఏంటనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అందుకే కొంత అవగాహన అనేది వచ్చిన తర్వాత లైఫ్ సినారియో బుక్ మళ్ళీ మళ్ళీ కూడా రాసుకుంటూ ఉండండి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో లైఫ్ సినారియో మీన్స్ మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే దాన్ని మనమే ఒక మూవీ లాగా రాసుకోవటం. సో మనం రాసుకోమన్నప్పుడు ఎవరైనా సరే ఆ మూవీలో నేను హీరోలాగా ఉండాలి, హీరో ఎలా ఉంటాడండి, ఆ విధంగా రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో అట్లా కొంత అవగాహన వచ్చిన తర్వాత సో లైఫ్ సినారియో బుక్ కనుక రాసుకుంటే సో మనం దాన్ని మెజర్ చేసుకోవచ్చు. మనం ఏదైతే దీనికోసం టైం కేటాయిస్తున్నామో సో దాని ప్రకారం మనం నెక్స్ట్ 2 yearsలో ఎలా ఉండొచ్చు, నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉండొచ్చు, 10 yearsలో మనం ఎలా ఉండొచ్చు అనేది క్లియర్గా రాసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. సో సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందండి ఇక్కడ. అప్లయన్స్ ద్వారా సపోర్ట్ ఉంటుంది, కంపెనీ ద్వారా సెమినార్స్ జరుగుతూ అట్లనే ట్రైనింగ్స్ ఇస్తూ సపోర్ట్ ఉంటుంది.
ఇప్పుడు చేసుకుంటున్నటువంటి మీటింగ్ జూమ్ మీటింగ్ కావచ్చు, యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ కావచ్చు, సోషల్ మీడియా ద్వారా, ఛానల్ అటామీ ద్వారా, సో మనకి బుక్స్ ద్వారా చాలా రకాల సపోర్ట్ అనేది రావటం జరుగుతూ ఉంది. సో వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని మనం ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి ఇక్కడికి వచ్చినా కానీ మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లనే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది వీళ్ళు చూడటం జరుగుతూ ఉంది. సో ఏ ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసినా దానికి 30 డేస్ వరకు గ్యారంటీ ఉంటుంది. 30 డేస్ లోపు అప్ టు 30% ప్రోడక్ట్ యూజ్ చేసిన సాటిస్ఫై కాకపోతే కంపెనీకి రిటర్న్ చేసి మన అమౌంట్ మనం రిటర్న్ తీసుకోవడానికి కూడా కంపెనీ అవకాశం కల్పిస్తూ ఉంది. సో ఆ విధంగా సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేది ఉంది. సో ఇక్కడ అటామీలో ఎవరు బెనిఫిట్ పొందుతారు అని అంటే ఫస్ట్ థింగ్ కన్జ్యూమర్స్. సో ఎట్లా కన్జ్యూమర్స్కి బెనిఫిట్ అని అంటే ఫ్రీగా ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రతి ప్రోడక్ట్ను కూడా డిస్కౌంట్లో పర్చేజ్ చేసుకోవచ్చు. గ్యారంటీ డిస్కౌంట్. సో డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, ఏదైనా స్టాక్ ఉన్న ప్రోడక్ట్ ఇస్తున్నారా, లేకపోతే క్వాలిటీ లేని ప్రోడక్ట్ ఇస్తున్నారా అని అంటే హై క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ని ప్రతి ఒక్కరూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. సో కామన్గా బయట మీరు మీ సరౌండింగ్స్లో మీరు చూస్తే లైక్ ఇప్పుడు క్లాత్ క్లాత్ గురించి చూసుకుంటే జాకీ షోరూమ్స్ ఉంటాయి. సో ఎవరు వెళ్తారు జాకీ షోరూమ్కి అని అంటే ఒక నార్మల్ పర్సన్ ఒక నెలకి 10,000 లేదా 15,000 20,000 సంపాదించేటువంటి వ్యక్తి కూడా జాకీ దానికి వెళ్ళటానికి కొంచెం భయపడతారు. సో ఎప్పుడన్నా అకేషనల్గా ఏదైనా బోనస్ వచ్చినప్పుడో ఇంకేదన్నా అతనికి ఏదైనా ఫండ్ వచ్చినప్పుడో అట్లా వెళ్ళేసి పర్చేజ్ చేస్తారేమో కానీ ఒక నార్మల్ పర్సన్ జాకీ షాప్కి వెళ్ళి కొనాలి అని అంటే ఆ ప్రైసెస్ అతను అఫోర్డ్ చేయలేరు. బట్ ఇక్కడ ఏదైతే ప్రోడక్ట్ ఉందో టూత్పేస్ట్ కావచ్చు, టూత్ బ్రష్ కావచ్చు, షాంపూ కావచ్చు, వీటి ప్రైస్ చూసినప్పుడు ఒక నార్మల్ వ్యక్తి కూడా వాటిని కొని యూజ్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా కన్జ్యూమర్స్ ఇక్కడ మెయిన్గా బెనిఫిట్ పొందడం జరుగుతూ ఉంది. ఎంటర్ప్రెన్యూర్స్. సో ఎవరైతే ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అనుకుంటున్నారో ఆ ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అని అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో ఆ ఇన్వెస్ట్మెంటే చాలామందికి మెయిన్ కారణం అవుతూ ఉంటుంది. అది లేని కారణంగానే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ లేని కారణంగానే ఎక్కువ మంది జాబ్స్ని చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంటర్ప్రెన్యూర్గా ఎదగడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో అయితే ఖచ్చితంగా దానికి ఒక సిస్టమ్ని యూజ్ చేసుకొని కొంత డిసిప్లిన్ తోటి మనం వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ సిస్టమ్ని మనం ఫాలో అవ్వాలి. అట్లనే నెట్వర్క్ బిల్డర్స్. సో మన టీంని మనం పెంచుకోవడం ద్వారా ఒక నెట్వర్క్ని ఇప్పుడు కస్టమర్స్ నెట్వర్క్ని తయారు చేసుకున్నాం. మనకంటూ ఒక సంవత్సరం రోజులు కష్టపడి ఒక 200 మంది కస్టమర్స్ని మనం తయారు చేసుకున్నామంటే వాళ్ళ ద్వారా ఫ్రీక్వెంట్గా ఆర్డర్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏదైతే కొత్త ప్రోడక్ట్ వస్తూ ఉందో దాన్ని ఆల్రెడీ ఉన్నటువంటి కస్టమర్స్కి ఆ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎప్పుడైతే మనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ అనేది ఉందో దాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్క కస్టమర్ దగ్గర నుంచి కూడా మనం పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవచ్చు. సో ఆ విధంగా ఎవరైతే పాజిటివ్గా రెస్పాండ్ అవుతా ఉన్నారో అటువంటి వాళ్ళకి ఇంకొక ప్రోడక్ట్ యాడ్ ఆన్ ప్రోడక్ట్ ఇవ్వడానికి ఇప్పుడు పేస్టు బ్రష్ యూస్ చేస్తూ ఉన్నారు. సో అవి నచ్చాయి అని అంటే వాళ్ళకి షాంపూ మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అది కూడా నచ్చింది అని అనుకుంటే డిటర్జెంట్ లిక్విడ్ మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అది కూడా నచ్చింది అని అంటే హోమ్ క్లెన్జర్ మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో అది కూడా నచ్చింది అని అంటే స్పిరులినా, ఒమేగా 3 ఇటువంటి ప్రొడక్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో కొంతకాలం ఒక 6 నెలలు లేదా ఒక సంవత్సరం రోజులు మనం ఒక సిస్టమ్ని ఫాలో అవుతూ కొంత కస్టమర్ బేస్ ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటే వాళ్ళ ద్వారా రిఫరెన్స్లు తీసుకోవడానికి ఇయర్లీ ఇయర్లీ ఆ కస్టమర్స్ని మనం ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎవరైతే ఇన్కమ్ కోసం చూస్తూ ఉన్నారో సో అటువంటి వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీని మనం షేర్ చేసుకొని వాళ్ళ ద్వారా ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని అలా మనం ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగటానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అటామీ బిజినెస్ని మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చండి. సో సింపుల్గా. సో మెయిన్ థింగ్ ప్రొడక్ట్ తోటి కనుక మనం కనెక్ట్ అవ్వగలిగితే
సో ప్రతి ఒక్కరిని కూడా మనం ఈజీగా కన్విన్స్ చేయొచ్చు. ఎందుకు ఈజీగా కన్విన్స్ చేయొచ్చు అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ ప్రైస్లో రావటం అనేది ఒక వండర్ లాగానే అనిపిస్తుంది. ఈవెన్ మన బిజినెస్ డెవలప్మెంట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, టీ షర్ట్ కావచ్చు, లేకపోతే పాంప్లెట్స్ కావచ్చు, ఇటువంటి వాటిని చూసినా కానీ ఆ క్వాలిటీ అనేది అర్థమైపోతూ ఉంటుంది. సో ఆ విధంగా వాటిని మనకి అందిస్తా ఉన్నారు. చిన్న ప్రోడక్ట్ రూ. 354కి ఒక 200 గ్రామ్స్ పేస్ట్ మనం చేతిలో పట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని వాళ్ళు టేస్ట్ చేయించగలిగితే డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కూడా ప్రోడక్ట్ని లైక్ చేయడం జరుగుతూ ఉంది. సో అటువంటి ప్రోడక్ట్స్ అండి. సో మనం అట్లా సింపుల్గా ఆ, ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయడమే ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్. అయితే స్టార్టింగ్లో కొంతమంది చాలా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ వన్స్ ఆ ప్రోడక్ట్ యూజ్ చేసే కొంది ఒక్కొక్క ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే, మనకు తెలియకుండా మనలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, సో అవి మన నోటి నుంచి ఆటోమేటిక్గా మాట్లాడగలిగే విధంగా మనల్ని తయారు చేయటం జరుగుతూ ఉంటుంది. సో దీనికోసం పెద్దగా క్వాలిఫికేషన్ అవసరం లేదు, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, తెలివిగా బాగా ఇంటెలిజెంట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. సో మన బ్యాక్గ్రౌండ్ తోటి పని లేదు. మనం ఉన్నటువంటి లొకేషన్ అంటే ఎక్కడ ఉంటున్నాం, ఒక విలేజ్లో ఉంటున్నామా, లేకపోతే టౌన్లో ఉంటున్నామా, పెద్ద సిటీలో ఉంటున్నామా, ఇటువంటి దాంతో కూడా సంబంధం లేకుండా ఎవరైనా డెవలప్ అవడానికి అటామీ అవకాశం కల్పిస్తూ ఉంది, అందరికీ కూడా సమానంగా. సో ఇలా మీరు కొంత సింపుల్గా ఒక 4-5 స్లైడ్స్ చూపించి, ఒక 2-3 ప్రోడక్ట్లు చూపించి మీరు ఇంట్రడ్యూస్ చేయించండి. సో కామన్గా అంటే నోటితోటి ఊరక చెప్పటం కంటే కూడా మీరు ప్రోడక్ట్ని వాళ్ళకి టేస్ట్ చేయించడం ఒకటి, ఇంకొకటి పిక్చర్స్ చూపించడం. సో ఇందాకలో ఒక పిక్చర్ నేను షేర్ చేసుకున్నా, హెయిర్కి సంబంధించింది. సో ఆల్మోస్ట్ అతని తలంతా కూడా పేలు కొరికేసినట్లుగా అయిపోయేసి అంత జుట్టు అంతా పోయి అంత మాస్కెల్గా ఉంది. సో అటువంటి అతనికి కూడా కంప్లీట్గా నార్మల్ అయిపోయి కంప్లీట్గా జుట్టు వచ్చింది. సో అటువంటి వాళ్ళని మనం కొంచెం ఫాలోఅప్ చేసి ఎవరు కూడా చెప్పగానే నమ్మరండి. ఎందుకంటే అటువంటి తగ్గినటువంటి దాఖలాలు చాలా తక్కువ మాత్రమే ఉంటాయి. బట్ మన ప్రోడక్ట్ యూజ్ చేయటం వల్ల వాళ్ళు కంప్లీట్గా నార్మల్ అయిపోయి తలంతా కూడా హెయిర్ రావటం జరిగింది. సో అది చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నారు, కొన్ని రోజులు ప్రోడక్ట్ యూజ్ చేసేసరికి ఆటోమేటిక్గా ఆ ఓవర్ వెయిట్ అనేది రెడ్యూస్ అయిపోయి నార్మల్ వెయిట్కి వచ్చారు. సో దాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయకముందు 82 kgs అబోవ్ ఉన్నా. సో ఇప్పుడు నా వెయిట్ చూసుకుంటే 70 kgs ఉన్నా. సో అంటే పాత ఫోటోలు ఇప్పుడు చూస్తే ఈవెన్ నిన్న కూడా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది చాలా రోజుల తర్వాత. తను ప్రెగ్నెంట్ అయితే పలకరించడానికి వెళ్ళాం. అన్నా అది చాలా సన్నగా అయిపోయావు అన్నా అని చెప్పేసి చెప్తా ఉంది మా సిస్టర్. సన్నగా కదమ్మా, ఆరోగ్యంగా అయ్యాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అట్లా ఈవెన్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నాం. స్కిన్లో వచ్చినటువంటి చేంజెస్ తోటి ఆ, ఎవరైతే బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అటువంటి వాళ్ళని అట్రాక్ట్ చేయగలుగుతా ఉన్నాం. సో ప్రోడక్ట్ మనకి ఎక్కువ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడానికి ఇక్కడ మనకి హెల్ప్ చేస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రాపర్ నాలెడ్జ్. ఒకరి దగ్గరికి మనం చెప్పడానికి వెళ్తున్నాము అనుకున్నప్పుడు, సో మనం ఎటువంటి వ్యక్తిని కలుస్తున్నామో, సో వాళ్ళకి ఎటువంటి ప్రోడక్ట్లు మనం ఇంట్రడ్యూస్ చేయొచ్చు, సో ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జి, లేదా ఆ ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా ఒకవేళ మనమే యూజ్ చేస్తుంటే మనకు వచ్చినటువంటి బెనిఫిట్ ఏంటి, లేదా ఎవరికన్నా వచ్చుంటే దానికి సంబంధించినటువంటి టెస్టిమోనీస్ వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ ఇటువంటి చూపించగలిగితే, మీరు మామూలు మాటలు మాట్లాడే కంటే కూడా ఒక పిక్చర్ చాలా వాళ్ళని ఈజీగా కన్విన్స్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో లేనిది మనం ఏం చెప్పట్లేదు, ఉన్నదే చెప్తున్నాం, జరిగిందే చెప్తున్నాం. సో అట్లా మనకి ప్రతిరోజు కూడా మీకు గ్రూప్స్లో బిఫోరు ఆఫ్టర్ అని చెప్పేసి కొన్ని పిక్చర్స్ పంపిస్తూ ఉన్నాం. సో వాటిని యూజ్ చేసుకొని మీరు మీ ఏరియాలో మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అటామీ ప్రొడక్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేయటం, అటామీ బిజినెస్ని ఇంట్రొడ్యూస్ చేయటం. సో దీన్ని
నార్మల్గా తీసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను వెళ్ళి అడగాలనా, చెయ్యాలనా, అమ్మాలనా అనేటువంటి వర్షన్లో తీసుకుంటే ఖచ్చితంగా ఆ, ఏదో ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది. సో మనం ఏమి ఇస్తున్నామని అంటే మన హెల్త్ ప్రోడక్ట్లు ఇస్తున్నాము. దాని ద్వారా వాళ్ళ ఆరోగ్యం ఇంకా బెటర్ అవటానికి అవకాశం ఉంది. సో ఏదైతే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ టూత్పేస్ట్ గురించి చెప్పుకున్నాం. మార్కెట్లో దొరికేటువంటి 7 రకాల వెరైటీ టూత్పేస్ట్లు, వాటి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ కంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఈవెన్ నిన్న కూడా నేను లాస్ట్ వీక్ ఒకరిని కలిశాను. వాళ్ళు క్లియర్గా సెన్సోడైన్ టూత్పేస్ట్ యూజ్ చేస్తూ ఉన్నారు, 60+ ఏజ్. సో పరిస్థితి ఏంటి అని అంటే పళ్ళన్నీ కూడా నల్లగా అయిపోయినాయి. రీసెంట్గా 2 పళ్ళు పీకేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో నేను మన పేస్ట్ గురించి, బ్రష్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ప్రోడక్ట్ చూపించేసి చెప్తే వెంటనే ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళటం జరిగింది. సో అట్లా అందరూ కూడా అన్ని రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉన్నారు. బట్ వాటి వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మనం వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్లుగా కనుక చెప్పగలిగితే, డెమో చూపించగలిగితే, సో మనం ఎక్కువ మందిని బిజినెస్లోకి తీసుకురావడానికి లేదా ఎక్కువ మందిని కస్టమర్స్గా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన దగ్గర ప్రోడక్ట్ పెట్టుకోవాలి, ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి, అట్లనే సిస్టమేటిక్గా ఒక డిసిప్లిన్ మేనర్లో మనం వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ విధంగా మనం వెళ్ళగలిగితే డెఫినెట్గా మనం సక్సెస్ అవుతామండి. సో సింపుల్గా చెప్పడానికి అంటే మరీ ఫార్మల్గా గంటలు గంటలు లేకపోతే ఆ, వాళ్ళని ఏదో బతిలు ఆడుకున్నట్లుగా లేకపోతే వాళ్ళ వెంబడి పడుతున్నట్లుగా వాళ్ళ ద్వారా మనకేదో వస్తుంది అనే విధంగా చెప్పకూడదు. మనదే పై చెయ్యి అన్నట్లుగా మనం అక్కడ వాళ్ళతో మాట్లాడాలి. సో అటువంటి ప్రోడక్ట్లు మన దగ్గర ఉన్నట్లుగా మనం వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయాలి. సో సింపుల్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. బట్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఎంతకాలం మనం చేస్తున్నాం? మీరు నెల రోజులు చేస్తున్నారా, 6 నెలలు చేస్తున్నారా, 2 సంవత్సరాలు చేస్తున్నారా, 5 సంవత్సరాలు చేస్తున్నారా? ప్రతి దానికి కూడా ఒక ఒక రకమైనటువంటి సక్సెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. మీరు నెల రోజులు పనిచేసినా డెఫినెట్గా ఆ వర్క్కు తగ్గ రిజల్ట్ అనేది వస్తుంది. అది ఈ రోజు మీకు రిజల్ట్ కనపడకపోయినా సంవత్సరం తర్వాత అయినా కనపడుతుంది. మీరు 2 సంవత్సరాలు బిజినెస్ చేశారా, మీకు ఇమ్మీడియట్గా మీకు ఆ దానికి తగ్గట్లుగా మీకు ఈ రోజు ఇన్కమ్ రాకపోయినా దాని ఎఫెక్ట్ ఇంకో 2 సంవత్సరాల తర్వాత అయినా కనిపిస్తుంది. ఈవెన్ మనం ప్రోడక్ట్ యూజ్ చేసి ఆపిన అలానే ఉంటుంది. బిజినెస్ని మీరు కొంతకాలం చేసి ఆపినా కానీ అటువంటి రిజల్టే రావడం జరుగుతూ ఉంటుంది. సో మినిమం 3 ఇయర్స్ అనేది టైం పెట్టుకోండి. సో ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తూ ఉంది. సో దానికి తగ్గట్లుగా ప్లాన్ చేసుకోండి. ఏం కావాలి, ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా చేయాలనుకుంటున్నారు. ఒక రైట్ మెంటర్ని చూస్ చేసుకొని వాళ్ళతోటి కలిసి వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో వాళ్ళు ఏదైతే సక్సెస్ అవుతా ఉన్నారో డెఫినెట్గా దానికి తగ్గట్లుగా మనం కూడా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. దీనికి సంబంధించి ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడ్మిట్ చేసుకొని మాట్లాడొచ్చు అండి. సో ఇదంతా కూడా రికార్డ్ చేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. సో ఈ వీడియో కావాలంటే మళ్ళీ చూడొచ్చు, మీ టీం మెంబర్స్కి మీరు షేర్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా ఈ సింపుల్ వీడియో షేర్ చేసి మీరు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఆల్.